మన భూమిపై కొన్ని చోట్లు ఎన్నో ప్రశ్నలకు జవాబులు లేని అజ్ఞాత భయాలను కలిగిస్తుంటాయి. వాటిలో ఓ పేరు వినగానే ప్రపంచం గుబురు ముడుచుకుంటుంది. బర్ముడా ట్రయాంగిల్. వేల మంది ఆచూకీ లేకుండా మాయం కావడం. విమానాలు, నౌకలు రహస్యంగా గల్లంతు కావడం. ఇవన్నీ ఒక కాల్పనిక కథలా అనిపించవచ్చు. కాని ఇది నిజం. మరి అసలు ఈ బర్ముడా ట్రయాంగిల్ ఏమిటి? ఇందులో ఏం జరుగుతోంది? నిజమేంటి? మాయ ఏమిటి? ఇప్పుడు మనం ఈ రహస్యాలను చర్చించబోతున్నాం. సిద్ధంగా ఉన్నారా? మీరు ఎప్పుడైనా బర్ముడా ట్రయాంగిల్ గురించి విన్నారా? అది భూమిపై ఉన్న ఓ మిస్టరీ ప్రాంతం. కెన్యా, మియామి మరియు ప్యూర్టోరికో మధ్యనున్న సముద్ర ప్రాంతం. ఎన్ని విమానాలు అక్కడ అదృశ్యమయ్యాయో చెప్పలేం. అలాంటి ఒక మిస్టరీ ట్రయాంగిల్ మన భూమిపై కాకుండా అంతరిక్షంలో ఉందని మీకు తెలుసా? ఇది అసలు ఊహించని విషయం. ఈ ప్రాంతాన్ని శాస్త్రవేత్తలు సౌత్ అట్లాంటిక్ అనోమలీ లేదా ఎస్ఏ అని పిలుస్తారు. ఈ ఎస్ఏ భూమి మేఘమండలంలో దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం పైన ఉంది. ఇది అక్కడే ఎందుకు ఏర్పడింది అంటే, మన భూమి చుట్టూ ఓ రేడియేషన్ కవచం ఉంది. దీనిని వాన్ ఆర్లేన్ పెడియసన్ బెల్ట్ అంటారు. కాని ఆ రేడియేషన్ బెల్ట్ ఎస్ఏ ప్రాంతంలో భూమికి అత్యంత దగ్గరగా వచ్చేస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, శాటిలైట్లు, అంతరిక్ష నౌకలు, అంతరిక్షయాత్రికులు ఈ ప్రాంతం దగ్గరికి రాగానే ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ఫెయిల్ అవుతాయి. కెమెరాలు ఆగిపోతాయి. డేటా తప్పిపోతుంది. కొన్ని స్పేస్ మిషన్లు అయితే అక్కడే మూతపడిపోయాయి. ఒకసారి నాసా యొక్క హబుల్ టెలిస్కోప్ ఈ ఎస్ఏ మీదుగా వెళ్ళినప్పుడు దాని కెమెరాలు స్వయంగా ఆఫ్ అయ్యాయి. ఆ ప్రాంతంలో ఫోటోలు తీసిన దానిని నాసా ఇప్పటికీ పబ్లిక్ చేయలేదు. అంటే అక్కడ ఏదైనా గోప్యమైన విషయం ఉందా? ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం, ఈ సౌత్ అట్లాంటిక్ అనోమలీ నిత్యం పెరుగుతూనే ఉంది. దాని పరిమాణం నిత్యం పెరుగుతోందని, అది ఈశాన్య భారతదేశం వైపుకు వస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది జరిగితే మన దేశం మీదే ఈ మిస్టరీ రేడియేషన్ ప్రభావం పడే అవకాశం ఉంది. ఇంతవరకు దీని పూర్తి భయంకర స్వరూపం ఎవరికీ అర్థం కాలేదు. ఇది భవిష్యత్తులో సాంకేతికతకు ప్రమాదమా, లేదా మనకు తెలియని అంతరిక్ష శక్తుల ప్రాబల్యానికి సంకేతమా? ఇంకా తెలియదు. కాని ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పాలి, భూమి మీదే కాదు, ఇప్పుడు అంతరిక్షం కూడా మిస్టరీలతో నిండిపోయింది. ఇలాంటి ఆసక్తికరమైన మిస్టరీ కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి. మరొక మిస్టరీతో త్వరలో కలుద్దాం.